హాయ్ గాయ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు సండే కాబట్టి ఫ్రెండ్స్ అందరం అయితే మంచి దావత్ చేసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ అయితే ఒకళ్ళింటి దగ్గర ఒక సండే, ఇంకొకరింటి కాడ ఇంకో సండే అలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. ప్రజెంట్ అయితే మా వదిన అయితే ఈ సండే మన ఇంటి దగ్గర చేసుకుందాం ఉంది. అందరం వెళ్ళిపోయాము. వాళ్ళు చేయాలని ఏం లేదు, మొత్తం తల ఒక పని చేసుకున్నాము. ఒకళ్ళు బిర్యానీ వండారు, ఇంకొకళ్ళు కర్రీ వండారు, ఇంకో కూర కట్ చేశారు. ఆ తలో పని చేస్తూ రీల్స్ తీస్తూ ఎంజాయ్ చేస్తూ సండే అయితే ఎంజాయ్ చేసాము. మర్చిపోయే బిర్యానీ అంటున్నా, బిర్యానీ కాదు ఫ్రెండ్స్, అదైతే టమోటా రైస్. అదిగో కనిపించే అమ్మాయి స్పెషలిస్ట్, టమోటా రైస్ స్పెషలిస్ట్. అండ్ ఈమె గోంగూర స్పెషలిస్ట్. ఇంకా మిగిలింది మా సిస్టర్ చికెన్ స్పెషలిస్ట్. నేనైతే బిర్యానీ స్పెషలిస్ట్. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే చేసేసాము. ఏమైతే మా వదిన, ఆమె అయితే చక్కగా మసాలాలు అండ్ కూరగాయలు అన్నీ కట్ చేస్తూ ఇస్తూ హెల్ప్ చేసింది. వీళ్ళిద్దరు అయితే కట్టెల పొయ్యి మీద మంచిగా టమోటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. 3 కేజీల రైస్, బాస్మతి రైస్, దావత్ రైస్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా వరకే, మేము ఫ్రెండ్స్ వరకు అనుకుని ఇలా చేసుకోవడం అయితే మాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఇలా చేసుంటే కామెంట్ చేయండి. అదిగోండి చికెన్ తినని వాళ్ళే ఉండరబ్బా. నాకైతే చికెన్ ఇష్టం, మస్తు ఇష్టం. నాకే కాదు, మా సిస్టర్ కూడా. చికెన్ చూసినా, చికెన్ మాట విన్నా మాకైతే ప్రాణాలు లేచి వస్తాయి. మీరు అంతేనా? అయితే కామెంట్ చేసేయండి. నేనైతే 3 కేజీల రైస్ని వంచాను ఫ్రెండ్స్. అతి కష్టం మీద వంచాను. ఉడికిన తర్వాత అన్నం అనేది అంతే ఉంటుందా? చాలా అవుతుంది కదా, కానీ వంచాను. అక్కడ ట్విస్ట్ ఏంటంటే మొత్తం రైస్కే పట్టేసింది. ఇప్పుడు చేసేది ఏమనుకుంటున్నారు? పెరుగు చట్నీ. లాస్ట్ ఘట్టం పెరుగు చట్నీ కలుపుతున్నారు. ఏమైతే మా చిన్నమ్మ పనికి వెళ్ళి వచ్చింది. మేము ఫోన్ చేస్తే భోజనం చేసి వెళ్ళారమ్మని వచ్చింది. పెరుగు చట్నీ ప్రిపేర్ చూడండి. భలే ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు కదా. ఫ్రెండ్స్ వరకే వంట చేసుకుని తినడం ఎలా అనిపించింది? నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము. మీరు కూడా చేసే ఉంటారు కదా, కామెంట్ చేయండి. సండే అయితే మామూలుగా జరగలేదు, మంచిగా జరిగింది. మెమొరబుల్ సండేగా మిగిలిపోయింది. మా వదిన భోజనాలకు సెట్ చేసేస్తున్నాం. ఇంకా అంతా అయిపోయింది కదా. ఫస్ట్ అయితే పిల్లలకి బాగా ఆకలేసేసింది. వాళ్ళకైతే ఫస్ట్ పెట్టేసి తర్వాత మేము తిందామని వాళ్ళకి పెట్టేశాము. చూడండి, వండిన ఐటమ్స్ అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. చికెన్ కర్రీ అండ్ టమోటా రైస్, గోంగూర, రైస్, పెరుగు చట్నీ. మా హస్బెండ్ మా మరిది అయితే వచ్చేసారు కాల్ చేస్తే. చూడండి, ఇలా అందరం కూర్చున్నాము తినడానికి. ఎవరు వడ్డించట్లే, వాళ్ళమే వడ్డించుకున్నాము. మా మరిది గారు అయితే నేను వడ్డిస్తానని తీసుకున్నారు. వడ్డించేసుకున్నాము. ఇలా అందరం కలిసి తింటే ఫీల్ ఉండిద్దబ్బా, అది వేరే లెవెల్, అందరికి తెలిసే ఉండిద్ది. మస్తు ఉండిద్ది. అందరం సరదాగా కూర్చుని తింటూ, కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ ఫన్నీగా సండే అయితే బాగా జరిగింది అని అయితే నేను చెప్తాను. మా ఫ్రెండ్స్ కూడా మస్తు ఎంజాయ్ చేశారు.
మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఎన్ని సండేలు ఇలా జరుపుకున్నారో, సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇది నేను చేశాను, ఈ ఐటెం ఎలా ఉంది, ఈ ఐటెం నేను చేశాను ఎలా ఉంది. అయితే వాళ్ళని 5 ప్రశ్నలతో చంపేశాము. సో ఇది ఫ్రెండ్స్.